సరైనోడు పవర్ఫుల్ లీడర్కే సీఎం పవర్. జెడ్పీటీసీగా మొదలైన రాజకీయ ప్రస్థానం నేటి సీఎం ఎదుగుదలకు పునాది. రాజకీయంలో రాణించిన రేవంత్ రెడ్డి జర్నలిస్టుగాను సేవలు, ఎమ్మెల్సీ ఎమ్మెల్యేగా విజయకేతనం, ఎంపీగాను గెలుపు, రాజకీయ పాఠాలు నేర్పిన గురువు చంద్రబాబు. 2017లో కాంగ్రెస్లోకి ఎంట్రీ, 2021లో పీసీసీ చీఫ్గా బాధ్యతలు, సొంతూరు కొండారెడ్డిపల్లిలో సంబరాలు. రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న మూడో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హాజరు కానున్న సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ ప్రముఖులు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లెకు చెందిన యనుముల నరసింహారెడ్డి, రామచంద్రమ్మ దంపతుల 5వ సంతానమైన రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర మూడో ముఖ్యమంత్రిగా రేపు పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. నరసింహారెడ్డి, రామచంద్రమ్మ దంపతులకు 6గురు సంతానం. వారిలో రేవంత్ రెడ్డి 5వ సంతానం కాగా 4 అన్నదమ్ములు, ఒకే ఒక అక్క ఉంది. సొంత ఊరిలోనే ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన రేవంత్ రెడ్డి వనపర్తిలో హైస్కూల్, ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ జేఎన్టీయూలో ఫైన్ ఆర్ట్స్ కంప్లీట్ చేసి డిగ్రీ చదువుకుంటూనే ఏబీవీపీలో సేవలందించారు. ఏబీవీపీలో పనిచేస్తూనే ఆర్ఎస్ఎస్కు సంబంధించిన జాగృతి పేపర్లో జర్నలిస్టుగా సేవలందించి ఆనాడే సమాజాన్ని స్టడీ చేశారు. కొంతకాలం ప్రింటింగ్ ప్రెస్ వ్యాపారం నడిపించిన రేవంత్ రెడ్డి తర్వాత రాజకీయాల వైపు అడుగులు వేశారు. 2004లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పుట్టిన ఉద్యమ పార్టీ టీఆర్ఎస్లో చేరిన రేవంత్ రెడ్డి 2006లో మిడ్జిల్ మండలం జెడ్పీటీసీగా టికెట్ ఆశించినప్పటికీ టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి జెడ్పీటీసీగా గెలిచి మొదటి విజయం సాధించారు. తర్వాత 2007 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. తర్వాత 2008లో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన 2009లో కొడంగల్ నుండి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2014లోనూ ఎమ్మెల్యేగా రెండో విజయం సాధించి తిరుగులేని నాయకునిగా ఎదిగాడు. 2019లో విజయం సాధించిన రేవంత్ రెడ్డి రాజకీయంలో మరింత పట్టు సాధించి ఉన్నత హోదా కోసం కష్టపడ్డాడు. అదే సమయంలో అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా 2017లో కాంగ్రెస్ కండువా కప్పుకున్న రేవంత్ రెడ్డి షార్ట్ టైంలోనే 2021లో రాష్ట్ర పీసీసీ పగ్గాలు చేపట్టారు. స్టేట్ చీఫ్గా పదవి పొందినప్పటి నుండి అటు కాంగ్రెస్ పార్టీకి, ఇటు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన రేవంత్ రెడ్డి కొన ఊపిరితో ఉన్న కాంగ్రెస్కు ఊపిరిపోసి రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ తీసుకొచ్చారు. అధికార పార్టీతో పాటు ఇతర పార్టీ నేతలపై తనదైన మాటల తూటాలతో విరుచుకుపడుతూ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన వ్యక్తిగా ఎదిగారు. తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా ఓటుకు నోటు కేసులో మరెన్నో అవరోధాలు సృష్టించినా ధైర్యం కోల్పోకుండా గుండె నిబ్బరంతో ఒక అడుగు ముందుకేశాడే తప్ప వెనక్కు తిరిగి చూడలేదు. ఆ ధైర్యమే ఇవాళ రేవంత్ రెడ్డిని సీఎం చేసింది. మొన్న జరిగిన తెలంగాణ రాష్ట్ర సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు సంపాదించేలా విశేష కృషి చేసి నియోజకవర్గాల్లో కలియ తిరిగిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు తన ముద్ర వేసుకున్నాడు. గెలుపు గుర్రాలకు టికెట్లు ఇచ్చేసి అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించిన రేవంత్ రెడ్డి 65 సీట్లతో తన బలగంతో బలం నిరూపించారు. దీంతో సీఎం సీటుకు రేవంత్ రెడ్డి సరైనోడు అని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఢిల్లీ పెద్దలు రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించారు. దీంతో తెలంగాణ రాష్ట్ర మూడో ముఖ్యమంత్రిగా యనుముల రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయనుండగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీతో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానుండగా రేవంత్ రెడ్డి సొంతూరులో జనం సంబరపడుతున్నారు. మా ఊరి రేవంత్ సీఎం అయ్యాడని సంతోషపడుతున్న జనం ఇక మా ఊరి పేరు చరిత్రలో నిలిచిపోతుందని ఆనందపడుతున్నారు.
పట్టాడంటే పంతం నెగ్గించుకునే తత్వం రేవంత్ రెడ్డిది. తన మ్యారేజ్ విషయంలోనూ అలానే చేశాడు. చదువుకునే రోజుల్లో ప్రేమలో పడ్డ ఆయన తన క్లాస్మేట్ అయిన గీతారెడ్డిని ప్రేమించారు. ప్రేమ పాఠాలు చదివిన రేవంత్ రెడ్డి గీతారెడ్డిని పెళ్లి చేసుకునేందుకు ఎక్కడా తగ్గలేదు. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డితో నేరుగా మాట్లాడి తన పెళ్లి ఖాయం చేసుకున్నాడు. దీంతో 1992 మే 7న రేవంత్ రెడ్డి గీతారెడ్డి మెడలో తాళి కట్టగా వాళ్లకు ఒక కూతురు ఉంది. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తానంటున్న రేవంత్ రెడ్డి సీఎంగా ఎదగడం, రేపు పదవీ బాధ్యతలు చేపట్టబోతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు.